సఫాయి కార్మికుల ఆర్థిక స్వావలంబనతో పాటు పరిశుభ్రత వ్యవస్థ ఆధునీకరణకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని మంత్రి నారాయణ అన్నారు. నెల్లూరు నగరంలోని స్టోన్ హౌస్ పేటలో జాతీయ సఫాయి కర్మచారి అభివృద్ధి కార్పొరేషన్ రుణాలతో కొనుగోలు చేసిన 4 నాలా క్లీనింగ్ మిషన్లు 2 12 టన్నుల ట్రిప్పర్లను మంత్రి ప్రారంభించారు. అనంతరం స్వయంగా నాలా క్లీనింగ్ ట్రాక్టర్ను నడిపారు మంత్రి నారాయణ. సిల్ట్ తీసే మెకనైజ్డ్ వెహికల్స్ 3 కదా, 4 వెహికల్స్. ఒక్కొక్క వెహికల్ 3 లెక్కన 12 మందికి, ఒక్కొక్క ట్రక్ 5 మంది లెక్కన 10 మందికి, మొత్తం 22 మందికి ఈరోజు యాక్చువల్గా 50% సబ్సిడీతో కేంద్ర ప్రభుత్వం 50% సబ్సిడీతో 2,10,00,000కి ఈరోజు వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఈరోజు మన రాష్ట్రంలో 123 మున్సిపాలిటీస్ ఉంటే ప్రతి మున్సిపాలిటీలో కమిషనర్స్కి హెల్త్ ఆఫీసర్స్కి ఒకటే చెప్తున్నాం, ఫ్యూచర్లో రాను మెకనైజ్డ్ వాడాలి, స్వీపింగ్ మిషన్స్ అయినా మెకనైజ్డ్ వాడాలి, డ్రైన్స్లో సిల్ట్ తీయటం కూడా మెకనైజ్డ్ వాడాలి, యూజీడీ ఉంటే మెకనైజ్డ్ వాడాలి. మాన్యువల్గా చేయటం తప్పు, అది కరెక్ట్ కాదు. చెత్తని తొలగించడానికి, చెత్తని కలెక్ట్ చేయడానికి 2,000 ఆటోలను యాక్చువల్గా శాంక్షన్ చేశారు. ఈ నేపథ్యంలోనే మొన్న నెల్లూరులో 101, గుంటూరులో ఒక 25 ఆటోలని గవర్నర్ ముఖ్యమంత్రి గారు గుడివాడ